రేవేంద్రపాడు అనే ఒక చిన్న పల్లెటూరు నగరానికి కొంచెం దూరంలో ఉండేది. అక్కడ ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివే సీను అనే బాలుడితో మొదలైన కథ ఇది. సీను, అతని మిత్రుడు రాము ఇద్దరూ ప్రాణ స్నేహితులు. 1వ తరగతి నుండే ఒకే పాఠశాలలో కలిసి చదువుకుంటున్నారు. సీనుకి 2 ఏళ్ల వయసున్న ఒక తమ్ముడు ఉన్నాడు. తండ్రి లేడు. ప్రస్తుతం సీను రాము ఇద్దరూ 8వ తరగతి చదువుతున్నారు. పాఠశాల ఇంటికి కొంచెం దూరంగా ఉండటంతో ప్రతిరోజూ ఆటోలో కలిసి వెళ్లి వస్తుంటారు. వారిద్దరి ఇల్లు కూడా ఒకదానికొకటి దూరంగానే ఉంటాయి. వేసవి సెలవులకు ముందు విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతుంటాయి కదా, అలాగే వీరికి కూడా పరీక్షలు జరుగుతున్నాయి. అరే రాము, ఇవ్వాల మా అమ్మ బర్త్డేరా, పద షాప్కి వెళ్దాం, మా అమ్మకి గిఫ్ట్ కొనాలి. ఈ బొమ్మ చూడరా, చాలా బాగుంది. ఇది తీసుకొని మా అమ్మకి ఇస్తాను రా. అవునురా, నిజంగా చాలా బాగుంది. సరేరా, నేను వెళ్తున్నాను. రేపు మనకి అసలే చివరి పరీక్ష కదా, నువ్వు కూడా వెళ్ళి చదువుకో. మళ్ళీ రేపు స్కూల్లో కలుద్దాం. సరేరా, రేపు కలుద్దాం. ఇదేంటి, నా పుస్తకం కనిపించట్లేదు? అయ్యయ్యో, నేను అమ్మకి గిఫ్ట్ కొనాలి అనే కంగారులో స్కూల్లోనే వదిలేశానే. ఇప్పుడు ఎలా మరి? అమ్మా, నేను నా పుస్తకం స్కూల్లో మర్చిపోయాను. అయ్యో అవునా, మరి ఎలారా? అసలే బయట పెద్ద వర్షం పడుతుంది. ఈ వర్షం గురించి భయపడకు అమ్మా. నేను రామువాళ్ల ఇంటికి వెళ్తాను. వాడు ఎలాగో చదివేసి ఉంటాడు. నేను వెళ్ళి పుస్తకం తీసుకొని ఈ రాత్రికి చదువుకుంటా. ఇంక ఉదయం త్వరగా లేచి రాము ఇంటికి వెళ్తా. అక్కడ మళ్ళీ ఇద్దరం చదువుకొని స్కూల్కి వెళ్తాం. రాము వాళ్ళ ఇంటికి వద్దు సీను, కావాలంటే స్కూల్కి వెళ్దాం. స్కూల్ కన్నా రాము వాళ్ల ఇల్లే చాలా దగ్గర అమ్మా. నువ్వు ఏం భయపడకు, తమ్ముణ్ణి చూసుకో. నాకు ఆ గొడుగు ఇవ్వు, నేను వచ్చేస్తా. నా భయం వర్షం గురించి కాదురా, మన ఇంటికి రాము వాళ్ళ ఇంటికి మధ్యలో ఉన్న ఆ అద్దాల మేడ,